నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి పేదవాడి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ నిర్వహించి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడి కళ నెరవేర్చడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర్, ములుగు జిల్లా ఎస్పీ సబరీష్, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ఎంపీఓ శ్రీకాంత్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేట్ చేస్తున్నారు, తొందరగా కట్టుకోండి. మీరు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా డబ్బులు పంపుతుంది. శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు డాక్టర్ గారు, నా మిత్రులు తల్ల వెంకట్రావు, వేదిక మీద ఉన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, బాలసాని లక్ష్మణ్ గారు, బ్రహ్మయ్య గారు, రాజు గారు, వివిధ హోదాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు, ఐటీడీఏ పీఓ గారు, డిఎఫ్ఓ గారు, ఇంకా అడిషనల్ ఎస్పీ గారు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు, ముఖ్యంగా ఈ వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ నా కుటుంబ సభ్యులందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈ మారుమూల ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా వెలుగును చూడకుండా అనేక ఇబ్బందులు పడుతూ అదే పూరింట్లో జీవితాన్ని సాగిస్తూ మా తదనంతరం లోపు ఒక చిన్న ఇల్లైనా కట్టుకోగలుగుతానని అనేక మంది నా ఆడబిడ్డలు, ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న సందర్భాలు ఈనాడు ఇక్కడ ఉన్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్పకుండా మేలు జరుగుద్దని, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే పేదోడి కలలు నెరవేరుతాయని, అది ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమని మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయి 16వ నెల ఈనాడు మనం ఉన్నాం. ప్రజలు ఆశించిన మేరకు, ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, ఏదైతే సామాన్య ప్రజలు, పేద ప్రజలు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం పదే ఆనాటి ప్రభుత్వం అని అనటానికి కారణం, ఆనాటి ప్రభుత్వం నిజంగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా దొరికిన కాడల్లా అప్పు చేస్తే ఆ అప్పు సుమారు 8,19,000 కోట్ల రూపాయలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుంది. అప్పు ఉన్నా ఎన్నికల ముందు మేమేదో వాగ్దానం చేశాం కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బు లేదని చేతులు ఎత్తేయకుండా ఏదైతే ఆచరణకి సాధ్యమో, పేదవాడికి ఏదైతే అవసరం ఉందో వాటికి ప్రాధాన్యత ఇస్తూ పేదవాడి కలలు నెరవేర్చే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం
ఈనాడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిన దాంట్లో ఈ ఇందిరమ్మ స్కీమ్ ఒకటి. మన గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు, పైలట్ గ్రామంగా ఈ మండలంలో తీసుకున్నాం. మొదటి విడతలో 106 ఇళ్లు ఇచ్చాం. 106 ఇళ్లు అంటే 5,30,00,000 రూపాయలు. 106 ఇళ్లు ఇచ్చాం. ఇంకా 20-22 ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నాయని గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు కూడా అర్హులైన వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయదు. అంతేకాదు, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, అదే రకంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో చేపట్టుకున్నాం. ఇంకా అరాకొర అక్కడొకళ్ళు రేషన్ గా కోరుకుంటూ మరొక్కసారి గ్రామ ప్రజలందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.